నేడు టీడీపీ రెండో జాబితా విడుదల కానుంది. ఈ జాబితాలో దాదాపు 20 నుంచి 25 మంది అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు, 10 పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీటు దక్కని నేతలకు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా సముచిత స్థానం ఇస్తామంటూ బుజ్జగింపులు ప్రారంభించింది. నేడు టీడీపీ రెండో జాబితా విడుదల కానుంది. ఈ జాబితాలో దాదాపు 20 నుంచి 25 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 10 పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీట్లు దక్కని నేతలకు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా సముచిత స్థానం ఇస్తామంటూ బుజ్జగింపులు ప్రారంభించింది. నేడు టీడీపీ రెండో జాబితా విడుదల కానుంది. ఈ జాబితాలో దాదాపు 20 నుంచి 25 అసెంబ్లీ అభ్యర్థులు, 10 పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీట్లు దక్కని నేతలకు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా సముచిత స్థానం ఇస్తామంటూ బుజ్జగింపులు ప్రారంభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, ఈ రోజు టీడీపీ రెండవ జాబితా విడుదల కానుంది. సాయంత్రం 3:30కు ఈ జాబితా విడుదల చేయనట్లు మరి చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు అయితే పూర్తయింది. దాదాపుగా 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాలను, 10 పార్లమెంటు స్థానాల అభ్యర్థులను ఖరారు చేసే పనులు అయితే చంద్రబాబు పూర్తిగా నిమగ్నమైన చెప్పుకోవచ్చు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి టీడీపీ రెండో జాబితాకి అయితే సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మొత్తంగా చూసుకుంటే 144 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవలసిన టీడీపీ ఇప్పటికే 94 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక 50 స్థానాలకు మరి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. అయితే ఇప్పుడు ఈ రోజు అయితే ఖచ్చితంగా 20 నుంచి 30 స్థానాలకు అసెంబ్లీ స్థానాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. 10 నుంచి పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసే పనులు కూడా నిమగ్నమైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆశావాహులు అయితే మరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అయితే నిన్న నుంచి క్యూ కట్టారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆశావాహులు, అంతేకాకుండా సీటు దక్కని నేతలు కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా తమకు సీటు వస్తుందని ఆశించినటువంటి వారికి విషయంలో పొత్తుల అంశంలో కొంత నిరాశ కలిగినప్పటికీ ఇక మిగతా స్థానాలకు సంబంధించిన నాయకులు కూడా తమకు ఈసారి సీటు దక్కుతుందా లేదనే మరి అనుమానంతో వారు చంద్రబాబు నాయుడు ఇప్పుడే కలుసుకున్నారు. అంతేకాకుండా సీటు దక్కననే కొంతమంది అయితే సీటు దక్కని నేతలను కూడా చంద్రబాబు నాయుడు పిలిపించుకొని వారికి ఖచ్చితంగా ఈసారి వచ్చే ప్రభుత్వంలో మంచి స్థానాలు మరి కేటాయించి మంచి పదవులు ఇవ్వడం జరుగుతుందని కూడా ఆయన బదులిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా మరికొంతమంది నేతలు అయితే ఆయన టీడీపీ అధిష్టానం ఇప్పటికే వారికి సూచనలు కూడా చేసింది. ఖచ్చితంగా త్యాగాలు చేయాలి, ఎందుకంటే రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈసారి టీడీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది నాయకులు అయితే త్యాగం చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను వారందరినీ చూసుకుంటారనే భరోసా కూడా ఇప్పటికే టీడీపీ కానీ టీడీపీ అధిష్టానం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు మరి టీడీపీ రెండవ జాబితాకి సిద్ధమైంది. అంతేకాకుండా జనసేన కూడా ఈ రోజు రెండవ జాబితా విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సందర్భంగా మంగళగిరిలో జెండా ఎగరేసిన అనంతరం పవన్ కళ్యాణ్ రెండవ జాబితా ప్రకటిస్తారని కూడా మనకు సమాచారం ఉంటుంది. దాదాపుగా కోటేశ్వరరావు, మరి ఈ యొక్క జాబితాలో పేర్లు రానటువంటి వారికి, అంటే సీటు దక్కనటువంటి వారికి ఏ విధంగా వారిని సంప్రదించి బుజ్జగింపులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు?
ఖచ్చితంగా ఆనంద్, ఇదే మరి టీడీపీ కానీ జనసేన కానీ ఇదే పనిలో ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఈసారి పొత్తులో దాదాపు మరి చాలా సీట్లు టీడీపీ కోల్పోయిన పరిస్థితుల్లో టీడీపీ ముఖ్యంగా చూసుకుంటే పొత్తుల అంశంలో టీడీపీ దాదాపుగా 30 స్థానాలు, అంతేకాకుండా 8 పార్లమెంటు స్థానాలను కోల్పోయిన అవసరం కూడా చూస్తున్నాము. ఎందుకంటే 31 స్థానాల్లో మరి ఉమ్మడి అభ్యర్థులకు ప్రకటించే అవకాశం ఉంది. 8 స్థానాల్లో పార్లమెంటు స్థానాలను ప్రకటించడంతో, అంతేకాకుండా కీలకమైన స్థానాలు కూడా బీజేపీ అడుగుతుండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు మరి టీడీపీకి మరి చోటు చేసుకోవడంతో ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి మరి స్థానాలు ఎవరైతే సీటు దక్కిన నేతలను ఇప్పటికీ పిలిపించుకున్నారు. అంతేకాకుండా వారితో కొంతమంది నాయకులతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి ఖచ్చితంగా ఈసారి త్యాగాలు చేయవలసిన అవసరం ఉంది. త్యాగాలకి మరికొంతమంది నాయకులు సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే కొంతమంది అసంతృప్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్నైతే మాజీ మంత్రి మరి గంటా శ్రీనివాసరావు, అంతేకాకుండా నారాయణలో కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకుంటే నారాయణకి కానీ శ్రీనివాసరావు కానీ ఖచ్చితంగా సీటు దక్కుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చే జాబితాలో ఖచ్చితంగా ఉంటాయని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మైలవరం కీలక నియోజకవర్గం ఏదైతే ఉందో, మైలవరం నియోజకవర్గంలో ఎవరికి సీటు దక్కబోతుందనేది ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దేవినేని ఉమా అక్కడ తనకు సీటు దక్కుతుందని కొంతకాలంగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ కి ఖచ్చితంగా మరి తనకు సీటు వస్తుందని ఆయన గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఎవరికి సీటు రాబోతుందని కూడా కొంత ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి స్థానాలకు సంబంధించినటువంటి మరికొన్ని స్థానాల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. తమకు సీటు దక్కుతుందా లేదని కూడా కొంతమంది నాయకులు అయితే మరి ఉత్కంఠ వాతావరణంతో ఎదురు చూస్తున్న పరిస్థితి. కొంతమంది నాయకులు అయితే ఇప్పటికే సంబంధించారు. మరికొంతమంది నాయకులకి అయితే టీడీపీ అధిష్టానం ఇప్పటికే వారికి సమాచారం అందించినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ సాయంత్రం మరి 2వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉందా? థ్యాంక్ యూ కోటేశ్వరం.